వస్తున్నాను బాయ్ వస్తున్నాను. వెల్కమ్ టు చింటూ రాయిల్స్. ఇప్పుడు మనం ఏడున్నాం చిన్నోడు? కొండారెడ్డి బుర్జిలో ఉన్నాం గైస్. yes కొండారెడ్డి బుర్జిలో ఉన్నాం. we are exploring కొండారెడ్డి bridge. yes ఎందుకు కామన్ సెన్స్ కదా ఇటారా తాడి పెరిగిన బుద్ధి దానికి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకోసారి అయితే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, అందుకు ఒక చోట కూర్చున్నాం. కానీ ఇక్కడ కూడా ఎండ ఉంది, ఎక్కడ నీళ్ళు లేదు. కానీ మీకోసం చేస్తున్నాం. ఎండ అనక వాన అనక చూడండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ అనక వాన అనక అసలు నిద్ర లేదు, కళ్ళెర్రగా రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. మీకోసం అద్దాలు పెట్టి మరి చేస్తున్నాం. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాబు నీకు దాన్ని పెడతా, నువ్వు ముందుంది ఇంకా చూడండి అంత మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏమంటే మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, వీడియో నార్మల్ ఉంటుంది. అనుకున్నంత లేదు, ఏదో వ్లాగ్ తీద్దామని వచ్చినాం కానీ తడిచిపోతుంది ఇక్కడ. కానీ చెమట చాలా వస్తుంది గైస్, చెమట ఘోరమైన వర్షం వచ్చింది. అయినా మీకోసం ఇంత ఎండలో వ్లాగ్ చేస్తున్నాం అంటే డెడికేషన్. టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు, కానీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది గైస్. అయినా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ గాస్ మాకి కొంచెం. సరే గాయస్ కూర్చోను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా. అయితే చాలా ఎండ ఉంది, ఏదో ఎట్లున్నాయి అంటే బెంచెస్ ఇలా ఉన్నాయి. ఆ బెంచ్ మీద కూర్చున్నాం, చాలా వేడిగా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి, కింద కాలిపోతుంది గైస్. కాలిపోతుంది అయినా కూర్చున్నాం. బ్యాక్ సీట్ కాలిపోతుంది. నాకు ఏడుపు వస్తుందిరా, కానీ మీకోసం ఆ మాత్రం జరగాలి. సరే దా లేచి వెళ్దాం, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఎక్స్ప్లోరింగ్ కొండారెడ్డి బుర్జ్. అయితే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఇట్లానే ఉంటుంది, మొత్తం గృహాలు. ఇది వచ్చేసి జైల్. ఇక్కడ ఒక గృహ ఉంటుంది, టనల్ ఉంటుంది కిందకి వెళ్ళడానికి. మంజుమల్ బాయ్స్ టనల్. సర్చింగ్ ఫర్ శుభాషు. ఇది వచ్చేసి ఏంటంటే జైల్. అప్పుడు దొంగలని ఈ జైల్లోనే పెట్టారు, కానీ ఇప్పుడు దొంగలు లేరుగా, ఎందుకంటే నేనున్నా. సో జైల్ని లాక్ చేసాం. అండ్ గైస్ ఇదైతే పాతకాలం స్టెప్స్, చాలా హైట్లో ఉన్నాయి, కింద వాళ్ళు చూసుకొని ఉంటారు. మొత్తం కొండారెడ్డి బుర్జ్లో నా ఫేవరెట్ పార్ట్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, టర్మ్ ఉంటుంది మంచి. ఎందుకంత ఫేమస్ మీకే? ఎందుకంత ఫేమస్ ఈ స్పాట్స్? ఎందుకంటే ఇక్కడ కపుల్ స్పాట్. సార్ ఏంటి సార్ అది? ఇక్కడ కపుల్ స్పాట్ అంటే అది కపుల్ స్పాట్ అంటే. కానీ మా వాడు కప్పులు లేదు కాబట్టి చిన్నోడు పెట్టుకొని కూర్చుంటున్నాడు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చదువుకుంటారు పిల్లలు, ఇక్కడ చదువుకోవడానికి కపుల్ స్పాట్ అంటే. మా వానికి పిల్లలు లేరు కాబట్టి పిల్లలు పెట్టుకున్నాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ కరువు చాలా బాగుంటుంది ఇక్కడ అంతా. ఇక్కడ పాతకాలంలో ఇట్లా సైనికులు వాడేవాళ్ళు. అక్కడ నుంచి వ్యూ చూడండి, వ్యూ అండ్ ఇక్కడ వీడియో ఇక్కడ చూడండి, బొక్క ఉంటుంది ఇలా. పద బయటికి వెళ్ళి. అండ్ ఇది మొత్తం కర్వ్ ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి డౌట్ గ్యాస్ ఇది ఎందుకు ఉంటుందో ఇంత హైట్లో, నాకు కూడా తెలియదు. అయితే గ్యాస్ ఇక్కడ బొక్క ఉంటుంది, బొక్కలు రెండు మా వాడు నానియాడు. కంట్రీలో ఉన్నావు బేటా. సరే ఎండ కూడా చచ్చిపోతుంది, మొత్తం నానిపోయింది. ఇదొక హఠాత్ పరిణామం. గాయ్స్
ఇంతటితో ఏం చేస్తున్నాం. ఎండకి చాలా ఎక్కువైపోయింది. ఎండ చాలా ఎక్కువైపోయింది. బ్లాగ్ తీద్దామన్నా అవ్వట్లేదు, అసలు ఘోరంగా ఉంది. నెక్స్ట్ టైం ఏదన్నా నీరు ఉన్న ప్రదేశం నా వాయిస్ కూడా రాదు మీకు, ఎందుకంటే ఎంత వెహికల్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టైం బెటర్ ప్లేస్, బెటర్ వెదర్. బాయ్. ఖతం.